భావితరాలకు ప్రస్తుత తరానికి స్ఫూర్తి కలిగించడానికి మాజీ ఎంపీ డాక్టర్ పివిజి రాజు వంటి మహనీయుల జీవిత చరిత్రే అందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉందని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. మాజీ ఎంపీ డాక్టర్ పివిజి రాజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మాన్సాస్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కోటలో నిర్వహించినటువంటి డాక్టర్ పివిజి రాజు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం కోసం తన సంపదనంతటిని కూడా ధారపోసిన గొప్ప వ్యక్తి పివిజి రాజు అన్నారు. రాబోయే తరం వారి చదువుల కోసం తన కోటను చిన్న వయసులోనే దానం చేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. రాజరిక భోగాలను విడిచిపెట్టి రాజకీయాల్లో సాధారణ వ్యక్తిగా కొనసాగుతున్న నాయకుడు పివిజి రాజు అని చెప్పారు. ఆయన ఎందరికో విద్యాదానం చేసిన మహోన్నత వ్యక్తి మాత్రమే మానవతావాది అని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ ఆయన చొరవ వల్లే ఈ ప్రాంతంలో ఏర్పాటైందని చెప్పారు. కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విద్యను పెంపొందించడం ద్వారా వెనుకబాటుతనాన్ని నిర్మూలించవచ్చని డాక్టర్ పివిజి రాజు నిరూపించారని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఉత్తరాంధ్రలో విద్యా అవకాశాలు పెంపొందించి వెనుకబాటుతనం పోగొట్టే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి తరం ప్రజాప్రతినిధులు అంతా కలిసి పనిచేసి ఆయన ఆశయాలు ముందుకు నడిపిస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఎంత ఉన్నత పదవులు అలంకరించినా కూడా సాధారణ వ్యక్తిగా వ్యవహరించిన శ్రీ అశోక్ గజపతిరాజు తన లాంటి వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పారు. డాక్టర్ పివిజి ఆశయాలను అశోక్ గజపతిరాజు ముందుకు తీసుకువెళ్తారని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయనగరంలో విద్యాభివృద్ధికి ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. రాష్ట్రం అంతా పర్యటన చేశారు. ఆ పర్యటనలో భాగంగా విజయనగరం ఎక్కడైతే గొప్ప విశేషం చూశారు. అశోక్ గారు, ఆనంద గారు ఆకలించి పాల్గొన్నారు. ఆ రోజు అంటే 42 years బ్యాక్ అంటున్నాను. ఆ సన్నివేశం ఇప్పటికీ నేను మర్చిపోలేను. పైగా చూశాను. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు. ఆ టైంలో అటువంటి సన్నివేశాల కోసం కదా ఆనంద్ గారితో అశోక్ గారితో కూడా రాజకీయాలు పట్టుకున్నాం. తన సర్వ సంపదలో వృద్ధి కోసం, సమాజ క్షేమం కోసం దారపోసినటువంటి వ్యక్తి పివిజి రాజు గారు. జరిగినటువంటి కోట అని చెప్పి చాలా మంది పార్లమెంట్ సభ్యులు ఇప్పుడు కూడా నాతో మాట్లాడుకుంటారు. కానీ నేను గొప్పగా చెప్పుకుంటున్నాను. ఈరోజు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, పివిజి రాజు గారు, ఆయన ఉన్నటువంటి కోట కూడా విద్య కోసం దానం చేసి గెస్ట్ హౌస్ లో ఆ రోజు వచ్చినటువంటి వాళ్ళ ఇంటిలో ఈ రోజు వాళ్ళు ఉంటున్నారంటే ఎంతమంది మహారాజులు ఈ దేశంలో ఉన్నా సరే మా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కానీ పూసపాటి కుటుంబానికి కానీ ఏ ఒక్కరు సాటి రాలేరన్నది కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో ఆ రకంగా దానం చేయడం అని అంటే ఎందుకనంటే అప్పుడు ఇప్పటిలాగా ఇప్పుడు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రతి దానం వెనక ఒక సోషల్ మీడియా పోస్ట్ ఉంటుంది, ఒక రీల్ ఉంటుంది, ఒక ఇందులో మన పేపర్లో